ఉంటాయి. కానీ నిజానికవి గడ్డలు కావు. కొవ్వు పెళ్లలుగా పేరుకుపోయినప్పుడు, రొమ్ములకు దెబ్బలు తగిలినప్పుడు, లేదా రొమ్ముల్లో ఇంప్లాంట్స్ పెట్టించుకుని కొంతకాలం తర్వాత తీసేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో సాధారణ కణజాలమే కాస్త పెద్దగా మారి చూడ్డానికి గడ్డల్లాగా కనిపిస్తుంటాయి. నొక్కి చూసినప్పుడు మాత్రమే అవి గడ్డల్లాగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటినలా వదిలేసినా నష్టమేమీ ఉండదు. మనసు మూలల్లో అనుమానం తప్పితే ఇలాంటి గడ్డలు కాని గడ్డలతో సమస్యలేమీ ఉండవు. గడ్డ కాని గడ్డలు అంటే సూడోలంప్స్. ఇవి ఎక్కువగా ఇంతకుముందు ఏమైనా దెబ్బ తగిలితే రొమ్ములో వారిలోనూ, లేకపోతే బ్రెస్ట్ సైజ్ని పెంచడం కోసం ఇంప్లాంట్స్ చేసి ఆ ఇంప్లాంట్స్ తీసేశాక తర్వాత ఫ్యాటీ ఓవర్ గ్రోత్స్ వల్ల ఈ సూడోలంప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రిపుల్ అసెస్మెంట్ చేసి మ్యామోగ్రామ్లోనూ అల్ట్రాసౌండ్లో ఏమీ ప్రాబ్లం లేదంటే రీఅష్యూరెన్స్ చేయటం జరుగుతుంది. అప్పుడప్పుడు ఇది చాలా ఇబ్బందికరంగా ఉండి నొప్పిగా ఉంటే ఆ ఏరియా మాత్రం తొలగించవచ్చు కూడా. అమ్మాయిల్లోనూ యుక్త వయసు స్త్రీలలోనూ కొంతమందికి రొమ్ముల్లో చాలా తరచుగా చీముగడ్డలు వస్తుంటాయి. బిడ్డకు పాలిస్తున్న కాలంలో బిడ్డ నోటిలోని బ్యాక్టీరియా చనుమొనల ద్వారా లోపలకు వెళ్లి ఇన్ఫెక్షన్ను తెచ్చిపెడుతుంటుంది. ఇలాంటప్పుడు రొమ్ముల్లో చీముగడ్డలు కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే చర్మానికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు తీసుకుంటున్న వారికి, టీబీతో బాధపడుతున్నప్పుడు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవాళ్లకి రొమ్ముల్లో చీముగడ్డలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చీముగడ్డలు ఉన్నప్పుడు రొమ్ములు ఎర్రగా కందిపోయి బాగా వేడిగా ఉంటాయి. ఇలాంటి చీముగడ్డలకు సమర్థమైన యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ చీముగడ్డలు రెండు రకాలు. ఒకటి తల్లిపాలు ఇచ్చే సమయంలో వచ్చే గడ్డలు, తల్లిపాలు ఇవ్వకుండా వచ్చే సమయంలో గడ్డలు. తల్లి బిడ్డకి పాలిచ్చేటప్పుడు బిడ్డ నుండి బ్యాక్టీరియా నోట్లో నుంచి చనుమున ద్వారా క్షీరనళాల లోపల నుంచి రొమ్ములోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఇది ఏ రకమైన ప్రమాదానికి గురితీయదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ క్షీరనళాల్లో ఉండే పాలల్లో ట్రాప్ అయ్యి ఈ బ్యాక్టీరియా ఈ క్షీరనళాలు మూసుకుని పోయినప్పుడు యాప్సెస్ అంటే చీముగడ్డ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ చీముగడ్డని గనక తొలి దశలో గనక గుర్తించినట్టయితే యాంటీబయాటిక్స్తో తగ్గుతుంది. కానీ అది డిలే చేసినట్టయితే అది యాంటీబయాటిక్స్తో తగ్గదు. అంచేత ట్రిపుల్ అసెస్మెంట్ చేయించుకోవాలా. ముఖ్యంగా బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు మ్యామోగ్రామ్ పరీక్ష చేయకూడదు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో చీము గనక ఉన్నట్టయితే అది యాస్పిరేట్ చేయవచ్చు. కానీ ఇది ఎక్కువగా ముదిరిపోయినట్టయితే యాస్పిరేషన్ చేయటానికి కూడా కుదరనప్పుడు జనరల్ అనెస్థీసియా ఇచ్చి ఒక చిన్న ఇన్సిషన్ చేసి ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేయటం వల్ల ఈ చీముగడ్డని తొలగించవచ్చు. పాలు ఇవ్వటంతో సంబంధం లేని చీముగడ్డలు కూడా యాక్చువల్గా 30 to 40 years ఏజ్ గ్రూప్లో వారికి వచ్చే అవకాశం ఉంటుంది. దానంతట అదే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ చర్మంలో ఉండే స్కిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రెడ్నెస్ ఎర్రగా అవ్వటం కానీ, నొప్పి ఉండటం కానీ, గడ్డ కానీ ఇటువంటి సందర్భాల్లో ఫామ్ అయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే ట్రిపుల్ అసెస్మెంట్ చేయించుకుని ఒకవేళ కనుక యాప్సెస్ అర్లీ స్టేజ్లో ఉంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ యాస్పిరేషన్ అంటే అల్ట్రాసౌండ్ ఆధ్వర్యంలో ఈ పస్ని తీసివేయచ్చు. మరీ తొలి దశలో ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే ఆ యాస్పిరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయవచ్చు.